అసెంబ్లీ సమావేశంలో వడ్డెర్ల గురించి మాట్లాడిన పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డిని మరియు పల్లె రఘునాథ్ రెడ్డిని సన్మానించిన వడ్డెర సంఘం నాయకులు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని, కొండక్వారీలో వడ్డెర్లకు రాయితీ కల్పించాలని వడ్డెర్ల సమస్యలపై గలం విప్పిన ఎమ్మెల్యేని మంగళగిరిలో బుధవారం తన నివాసంలో సత్యసాయి జిల్లా రాయలసీమ వడ్డెర్ల సంఘం నాయకులు జరిపిటి కృష్ణమూర్తి, వడ్డే సిమెంటు పోలన్నాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో వడ్డెర్ల గురించి మరియు వడ్డెర్ల సమస్యల గురించి మాట్లాడడంపై హర్షం వ్యక్తం చేస్తూ సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు సంజీవరాయుడు, బీసీ రమణ, వల్లెపు బాల, అంకమారావు, సంపంగి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన ఒక సమస్య సార్, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక సత్యపాల్ కమిటీని వేయించారు సార్. ఈ వడ్డెర్లని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న గొప్ప ఆలోచనతో ఇది చేయించారు సార్. కానీ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఈ కమిటీని పూర్తిగా నిర్వీర్యం చేసేసి దాన్ని అసలు పట్టించుకోలేదు సార్. వీళ్ళు చాలా వరకు వాళ్ళ పిల్లల ఉద్యోగ అవకాశాల కోసము, చదువు అవకాశాల కోసం చాలా ఏళ్ళగా వడ్డెర్లు దీనికోసమని పోరాడుతున్నారు సార్. దీంట్లో చేరిస్తే బాగుంటుంది అని చెప్పి అసెంబ్లీలో ఇది తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం సార్. అది మొదటిది. రెండోది, అదేవిధంగా మన స్వాతంత్ర సమర యోధుడు సార్ వడ్డే ఓబన్న గారు ఆయన జన్మదిన వేడుకల్ని స్టేట్ ఫెస్టివల్గా చేసి వడ్డే జయంతిగా చేయగలిగితే బాగుంటుంది అని ఒక ఉద్దేశం సార్. ఇప్పటికే వాల్మీకి జయంతి చేస్తున్నాం సార్, వాల్మీకుల కోసం. అట్లే కురుబుల కోసం అని కనకదాస్ గారి జయంతిని చేస్తున్నాం సార్. అలాగే శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతిని చేయగలిగితే వీళ్ళకు కూడా మంచిగా ఒక స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతాం సార్. అలాగే ఇంకొకటి సార్, వడ్డేర్లకి క్వారీలో 25% కేటాయిస్తామని చెప్పి ఎలక్షన్ ప్రచారం టైంలో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది సార్. ఇది కూడా త్వరగా దానికి ఏదైనా సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది సార్.